అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా అంతిమ దర్శనం 1969 ఫిబ్రవరి 7వ తారీఖున మెహర్ బాబా భౌతిక కాయాన్ని చూసిన ప్రేమికులు ధన్యులు. ప్రియతముని ఎడబాటు భరించలేక బాధాతప్త హృదయాల నుండి ప్రతిధ్వనించిన అవతార్ మెహర్ బాబాకి జై అనే జయ జయధ్వానాల మధ్య సమాధిలో నిక్షిప్తం చేశారు. ఆ రోజు పార్సీ పంచాంగం ప్రకారం మెహర్ బాబా జన్మదినం అయ్యింది. మెహర్ బాబా తన భౌతిక కాయాన్ని త్యజించిన రోజు ఎందరికో ఎన్నో వింత సంఘటనలు, అనుభూతులు కలిగాయి. ఎందరో బాబాను భౌతికంగా చూచి దర్శించుకునిన ఆనందానుభూతిని పొందారు. ఆఫ్రికా దేశ తూర్పు ప్రాంతంలో గల ముంబాసా నగరంలోని బాబా ప్రేమికులు 1969 జనవరి 31 మధ్యాహ్నం 12:15 పట్టపగలు అర్ధరాత్రి వలె చీకటి అలుముకొని సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిందా అన్న భ్రమ అనుభూతి పొందారు. వారికి ఆ అనుభూతి కొన్ని నిమిషాల దాకా ఉన్నది. అలాగే మహమ్మదీయులకు పవిత్ర యాత్రాస్థలమైన మక్కాలో 1969 జనవరి 31 నుండి 1969 ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మెహర్ బాబా శరీరం సమాధిలో నిక్షిప్తం చేసే వరకు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసి కాబా ఆవరణ అంతా నీటితో నిండిపోయింది. ఆ 8 రోజులు ఎవ్వరూ కాబా వద్దకు వెళ్లే వీలు లేకుండా పోయింది. మక్కా చరిత్రలోనే ఇది అపూర్వమైనది. ప్రియతమ అవతార్ మెహర్ బాబా అన్నారు, నా విశ్వ కార్యక్రమంలో అత్యధిక భాగం ఈ మెహరాబాదు కొండపైనే జరిగింది. నా యొక్క అంతిమ విశ్రాంతి స్థలంగా నేను ఈ ప్రాంతాన్నే ఎన్నుకున్నాను. నేనీ శరీరాన్ని త్యజించినప్పుడు అది ఈ సమాధిలో విశ్రాంతి తీసుకుంటుంది అన్నారు మెహర్ బాబా. 70 సంవత్సరాల తర్వాత ఈ మెహరాబాదు కొండ విశ్వవిఖ్యాత యాత్రాస్థలంగా కాగలదు. ఈ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద పట్టణం పెరుగుతుంది అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా 1969 జనవరి 31వ తేదీన తన భౌతిక శరీరాన్ని వదిలివేశారు. అలా బాబా తన జీవితాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. అవతార పురుషుని యొక్క గాని సద్గురు యొక్క గాని భౌతిక శరీర త్యాగం మరణం కానేరదు. ఆ శరీరాన్ని అతడు ఉపయోగిస్తున్నప్పుడు కూడా దానితో అతనికి ఏ విధమైన సంస్కార బంధం కానీ అనుబంధం కానీ ఉండదు. వారిలో పరిమితమైన వ్యక్తిత్వం కానీ అహంభావపూరితమైన మనస్సు కానీ లేని కారణంగా వారి శరీర త్యాగం అనగా సాధారణంగా అనుకునేటట్లు అంతము కూడా కాదు అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా శరీర త్యాగ వార్త మెహ్రాజాదులోని వారందరికీ కూడా తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. మెహర్ బాబా పురుష మండలి బాబా గది విడిచివచ్చి ఫ్రాన్సిస్ గదిలో సమావేశమై ప్రపంచంలోని బాబా సెంటర్లన్నిటికీ పంపవలసిన తంతి వార్తను గురించి మొదట చర్చించారు. తన ప్రేమికుల అందరి హృదయాలలో శాశ్వతంగా నివసించడానికే అవతార్ మెహర్ బాబా వారు 1969 జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 12:15 తమ భౌతిక కాయాన్ని త్యజించారు. ప్రియతమ బాబా శరీరం ఫిబ్రవరి 1వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మెహ్రాబాదులో చాలా కాలం క్రితమే నిర్మించిన ఆయనచే ఆదేశింపబడిన సమాధిలో ఉంచబడుతుంది అని చివరకు నిశ్చయించారు. అందరి మనసులు స్తంభించిపోయినట్లుగా కనబడ్డాయి. బాబా అనంతుడు అని చెప్పి డాక్టర్ గిండే మండలి వారిని ఓదార్చారు. స్త్రీ మండలి ముఖ్యంగా మెహరామాయి తీవ్రమైన ఆఘాతానికి గురై ఎక్కువగా దుఃఖించారు.
డాక్టర్ గిండే బాబా యొక్క నిర్యాణాన్ని ధృవీకరించే పత్రాన్ని అతడే వ్రాశారు. బాబా అన్నారు, నేను శరీరం ఎక్కడ వదిలినా తీసుకువచ్చి మెహరాబాదులోని సమాధిలో ఉంచవలసిందని అనేకమార్లు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు ఇరిచి. అంతేకాక తాను శరీరం వదిలిన తర్వాత బిగిన్ ద బిగిన్ అనే పాటను వినిపించవలసిందిగా కూడా బాబా అన్నారని ఇరిచి జ్ఞాపకం చేసుకున్నారు. ఇరిచి ఒకసారి బాబాను ఇలా అడిగారు, బాబా, మీ శరీరాన్ని సమాధి వద్దకు తీసుకుని వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే ఏమి చెయ్యాలి అడిగాడు ఇరిచి. ఆ విధంగా జరిగే పక్షంలో 15 రోజుల పాటు తీవ్రంగా కృషి చేసిన తర్వాత తన దేహాన్ని ఖననం చేసి అస్థికలను మెహరాబాదులో తీసుకువచ్చి సమాధిలో ఉంచవలసిందిగా బాబా చెప్పారు. 6 గంటలలోగా బాబా శరీరాన్ని మెహరాబాదుకు తరలించి వేయాలని డాక్టర్ గిండే సూచించారు. మెహ్రా ఇతర స్త్రీమండలి బాబా యొక్క దేహాన్ని మెహ్రా జాతులోనే నిలిపివేయాలి అనుకున్నారు. బాబాకు ప్రేమతోనూ భక్తి పురస్పరంగానూ ప్రణమిల్లడానికై ప్రజలు నిరంతర ప్రవాహంగా వెదుళ్లతో కట్టిన మార్గం గుండా ప్రియతముని పాదాల చెంతకు దారి చేసుకుంటూ వెళ్ళేవారు. వారంతా ద్వారం వద్ద ప్రణమిల్లి బాబాను దర్శించి పుష్పాలను సమర్పించి వెడలిపోతూ ఉండేవారు. ప్రతి ఒక్కరూ మైకులో ఆయనను స్తుతిస్తూ భజనలో, ఖవ్వాలీలో, పద్యాలో పాడడం కానీ, ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థనలు చదవడం కానీ చేస్తూ ఉండేవారు. ఆరంగం గ్రామస్తులు రాత్రివేళలో హార్మోనియం, తబలా, తాళాల సహాయంతో కీర్తనలు, భజనలు పాడుతూ ఉండేవారు. ఈ గ్రామస్తుల యొక్క చైతన్యాన్ని, జీవన ప్రమాణాన్ని అధికం చేయడానికి అనేక సంవత్సరాల పాటు సహనంగా వీరితో కలిసి పనిచేశారు మెహర్ బాబా. మానవ హృదయంలో పరివర్తన కలిగించడమే బాబా చేసిన గొప్ప మహత్తు. ఈ గ్రామస్తులలో దీనిని ఆయన ఖచ్చితంగా చేశారు. డాక్టర్ హరికెన్ మోరు బిగిన్ ద బిగిన్ అనే పాట పాడేవాడు. ప్రతిరోజు బాబా యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది జాగ్రత్తగా రికార్డు చేసుకునేవాడు. ఎవరైనా కోరితే పరవర్తిగారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చదువుతూ ఉండేవాడు. ఒకసారి అతడు ప్రార్థనలు చదువుతూ ఉండగా వినడానికి స్త్రీమండలి వారు మెహ్రా ప్రత్యేకంగా సమాధికి వచ్చారు. ఉదయాస్త సమయాలలో అందరూ చేరి హారతి ఇచ్చేవారు. వీటితో పాటు అప్పుడప్పుడు సాయం సమయాలలో మరాఠీలో హారతి పాడేవారు. చాలా తరచుగా ఎవరో ఒకరు సమాధిలోనికి వెళ్ళి 2 ప్రార్థనలు చదువుతూ ఉండేవారు. హమీర్పూర్ సెంటర్కి చెందిన కేశవనారాయణ నిగం మెహర్ చాలీసా బాబాను స్తుతిస్తూ అతడు రచించిన 40 పద్యములు చదువుతూ ఉండేవాడు. అలా 2 రాత్రుల్లో 2 గంటల సేపు మినహా ఈ 7 రోజులు 24 గంటలు సమాధి తెరిచే ఉండేది. ఈ అంతిమ సహవాసికి ఎందరూ వచ్చారో ఎవ్వరికీ తెలీదు. అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ యొక్క ట్రస్టీల తరపున సరోజ్ షీరాని ప్రతి సాయంత్రం ప్రేమికులకు కనీస అవసరాలైనా తీర్చలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పుకుని బాబా దర్శనం చేసుకున్న వెంటనే కొత్తవారు రావడానికి అవకాశమిస్తూ మెహరాబాదు విడిచి వెళ్ళవలసిందిగా కోరేవారు. ప్రతి ఉదయం బాబా ఆరోగ్యాన్ని గురించి డాక్టర్ గోహెర్ యొక్క రిపోర్టు వినడానికి అందరూ ఆతృత పడేవారు. శరీరం చెడిపోతున్న సూచనలు కనిపించిన ఉత్తర క్షణంలో సమాధిని కప్పివేస్తామని ట్రస్టీలు ప్రకటించిన కారణంగా అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ అంతుపట్టలేదు. మెడికల్ రిపోర్టు తెలియగానే ప్రీతమునితో మరో రోజు ఉండవచ్చునని ప్రతివారు సంతోషించేవారు. కొత్త ప్రేమికులు రావడం, కన్నీళ్లు కార్చడం, బాబాకు ప్రణమిల్లడం, ఆయనకు సర్వార్పణ కావించుకోవడం, ఈ విధంగా గడుస్తున్నాయి రోజులు. అక్కడికి వచ్చినవారు, రాగోనివారు అందరూ ఆయన మౌనపు ఆశీస్సులను, ఏ ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని రక్షించగలదో
అట్టి ఆయన ప్రేమను గ్రహించారు. యథార్థమైనవి ఎప్పుడూ మౌనంలోనే అర్పించబడతాయి, మౌనంలోనే స్వీకరించబడతాయి. అదేవిధంగా వారు తమ ప్రేమను సమర్పించారు, ఆశీస్సులను పొందారు. 8వ రోజు అనగా ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం నాడు తెల్లవారింది. ప్రేమికులు తెల్లవారుజామున 3 గంటల నుంచే మేల్కొన్నారు. బాబా శరీరం 12:15 కప్పివేయబడాలి. కాబట్టి ఇదే సహవాసి యొక్క ఆఖరి రోజు. ట్రస్టీలు ఒక మీటింగులో ఈ విషయాన్ని నిర్ణయించారు. ఆ రోజు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా పుట్టినరోజు. స్త్రీలు చక్కని వస్త్రాలు ధరించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెల్లవారుజామున 4:30 అందరూ సమాధి దగ్గరకు చేరుకున్నారు. ఎరిచ్ మరికొందరు మంచుగడ్డలు అమర్చడంలోనూ, బాబా శరీరం చుట్టూ ఉన్న వస్త్రాలను మార్చడంలోనూ, గులాబీలను అలంకరించడంలోనూ నిమగ్నులై ఉన్నారు. బాబా పుట్టిన సమయం సరిగ్గా 5 గంటలకు అందరూ 3 సార్లు అవతార్ మెహర్ బాబా కీ జై అనాలని ప్రకటించబడింది. బాబా భౌతికంగా తమతో ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు మండలి వారిని 3 సార్లు అవతార్ మెహర్ బాబా కీ జై అనమని సూక్ష్మంగా తన జన్మదినోత్సవాన్ని జరుపుకునేవారని ఇరిచి చెప్పారు. మెహ్రా, మణి, ఇతర స్త్రీ మండలి ఉదయం 4:50 సమాధిలోనికి వెళ్ళి చుట్టూ నిలబడి సచ్చిదానంద, పరమానంద, మేహర్ బాబా, విద్యానంద అంటూ నామాన్ని సంకీర్తన చేశారు. సరిగ్గా 5 గంటలకు అందరూ బిగ్గరగా అవతార్ మెహర్ బాబా కీ జై అని 3 సార్లు అన్నారు. స్త్రీ మండలి బాబాకు పూలమాల సమర్పించగానే తలుపులు తెరవబడ్డాయి. వారు వెళ్ళిపోయారు. దర్శన కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆ రోజు ప్రతివారు ద్వారం వద్ద ప్రణమిల్లి తమ ప్రియతముని కడసారిగా దర్శించుకున్నారు. గ్రూప్ నాయకులకు మరికొందరికి మాత్రమే లోనికి వెళ్ళడానికి అనుమతి లభించింది. అతి తక్కువ మంది అదృష్టవంతులకు బాబాను సృశించే భాగ్యం కలిగింది. ఉదయం 7 గంటల తర్వాత ద్వారం వద్ద ఒకరు, బాబాకు విసురుతూ ఉన్న మరొకరు, ఈ ఇద్దరూ తప్ప లోనికి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లభించలేదు. ఇంచుమించు స్త్రీలలో అందరూ, పురుషుల్లో చాలామంది బాబాకు చివరిసారిగా విసరడానికి లోనికి వచ్చారు. ఒక్కొక్కరికి 2 నిమిషాల వ్యవధి ఇచ్చారు. సూర్యోదయం తర్వాత జనసమర్థం అధికమైంది. పూనా, అహ్మద్నగర్లకు చెందిన వార్తాపత్రికలన్నీ ఈరోజు అంతిమ దర్శనం అని, బాబా నిర్యాణానికి సరిగా 7 రోజుల అనంతరం ఈరోజు 12:15 బాబాను సమాధి చేస్తారు అని ప్రకటించాయి. 11:20 అందరూ బాబా దర్శనం చేసుకున్నారు. ట్రస్టీలు సమాధిలోనికి వచ్చి తమ ప్లాన్కు తుది మెరుగులు దిద్దుకున్నారు. ఒక మూవీ కెమెరామెన్, అతని సహాయకుడు మాత్రమే లోనికి రావడానికి అనుమతి లభించింది. సరిగ్గా 12 గంటలకు హరికెన్మోరు పర్వర్తిగార్ ప్రార్థన చెప్పారు. 12:15 అందరూ 3 సార్లు జయ జయధ్వానాలు కావించారు. సమాధి తలుపులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. బాబా శరీరంపై స్వచ్ఛమైన వస్త్రాన్ని కప్పారు. ఇరిచి మంచుగడ్డలను తీసివేసి చుట్టూ ఉన్న మండలి వారికి అందించారు. వారు సమాధి బయట నిలబడిన పాశ్చాత్యులకు అందించారు. మంచుగడ్డలన్నిటినీ తీసివేసిన తర్వాత చివరిసారిగా బాబా తల చుట్టూ కట్టిన ఎర్రని వస్త్రాన్ని మరొకసారి మార్చారు. బాబా తల దువ్వి ముఖం చుట్టూ ఉన్న రుమాలును శుభ్రం చేసి ముఖం మీద దుమ్మును తొలగించి కొత్త గులాబీలతో అలంకరించారు. మెహ్రా, స్త్రీ మండలి అంతిమ దర్శనానికి వచ్చారు. తర్వాత బాబా యొక్క పురుష మండలి సమాధిలోకి వచ్చారు. శవపేటిక యొక్క మూతను అంచెలవారీగా సమాధి ద్వారం వద్దకు తీసుకుని రాబడింది. దానిని లోనికి తీసుకుని వచ్చి 4 మూలల త్రాళ్లు కట్టారు. దానిని క్రిందకి దింపే ముందు ఎరిచి కిందకు దిగి వెళ్ళి
మెహ్రా ఇచ్చిన చక్కని రుమాలును బాబా ముఖంపై కప్పారు. మండలివారు గోతు చుట్టూ నిలబడి ఆ పేటికను ఎత్తి పట్టుకున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై అనే నినాదాల మధ్య బాబాను మన దృష్టి నుంచి శాశ్వతంగా దూరం చేస్తూ నెమ్మదిగా త్రాళ్ల సహాయంతో ఆ పేటిక కిందకి దింపబడింది. తనను భౌతికంగా కాక మన హృదయాలలోనే దర్శించుకోమని బాబా బోధిస్తున్నారా అన్నట్లుగా ఈ పేటికను కిందకు దింపుతూ ఉండగా ఎంతోమంది కన్నీరు కార్చారు. మెహ్రా స్త్రీమండలి ఉత్తరపు గవాక్షం ద్వారం గుండా తిలకించారు. ఇక బాబా మన భౌతికమైన దృష్టికి దూరమయ్యారు. కానీ తన ప్రేమికుల హృదయాలలో శాశ్వతంగా జీవించే ఉంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకంటే బాబా ఎప్పుడైనా తాను అపస్మారక స్థితిలోనికి వెళ్ళినట్లయితే 7 రోజులకు తిరిగి యథాస్థితికి వస్తాను అని మెహర్ బాబా ఒకసారి తనతో చెప్పారని సోదరి మణిజ డాక్టర్ గిండేతో వాదించింది. అపస్మారక స్థితిలో ఉన్నవారికి నాడి పనిచేయడమే కాక హృదయ స్పందన కూడా ఉంటుంది కాబట్టి ఇది అపస్మారక స్థితి కాదు అని డాక్టర్ గిండే వివరించారు. ఆ తర్వాత మెహర్ బాబా స్వయంగా ఆదేశించిన కారణంగా ఆయన భౌతిక దేహాన్ని మెహరాబాదు సమాధికి తరలించాలని ఎరిచి వివరించిన తర్వాతనే స్త్రీమండలితో సహా అందరూ బాబా శరీరాన్ని సమాధి వద్దకు తరలించడానికి అంగీకరించారు. అంతటా బాబా శరీరాన్ని ఉంచడానికి ఒక బల్లను, దానిని సమాధిలోనికి దించి శరీరంపై కప్పడానికి అవసరమైన కఫిన్ అంటే పెట్టెను తయారు చేయడానికి జగన్ అహ్మద్నగర్లో ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. అనంతరం బాబా ధరించిన దుస్తులను మార్చారు. బాబా మంచంపై ఉన్న 2 దుప్పట్లను ఆయన భుజాల నుండి పాదాల వరకు చుట్టివేశారు. మంచానికి దగ్గరగా తివాసిపై ఒక ప్లాస్టిక్ షీటు పరిచి దానిపైన పరుపు వేసి మెహర్ బాబాను నెమ్మదిగా ఆ పరుపుపై పరుండబెట్టారు. వీటన్నిటినీ మరొక వస్త్రంతో చుట్టారు. ఆయన తల చుట్టూ గడ్డం మీదుగా ఒక రుమాలు కట్టారు. బిగిన్ ద బిగిన్ అనే పాటను అనేకసార్లు వినిపిస్తూ ఉండగా డాక్టర్ గిండే ఒక అంబులెన్స్ను తీసుకొచ్చారు. మండలిలో ఒక్కొక్కరు వచ్చి బాబాకు మెహ్రా జాదులో చివరిసారిగా ప్రణమిల్లారు. నిజానికి బాబాకు వీడ్కోలు చెప్పడమనేది లేకపోయినా ఇప్పుడు సెలవు తీసుకోవలసిన సమయం ఆసన్నమైనది. నిజానికి వారిని బాబా భౌతికంగా వదిలిపెడుతున్నప్పటికీ యథార్థానికి ఆయన వారిని వదిలి వెళ్ళడం లేదు. ఎందుచేతనంటే బాబా ఈ విధంగా చెప్పారు, నా కొంగును దృఢతరంగా పట్టుకున్నట్టయితే నేనెక్కడ ఉన్నప్పటికీ ఉన్నత శిఖరాలలోనైనా అంతులేని అగాధాలలోనైనా సరే మీరు నాతోనే ఉంటారు అన్నారు మెహర్ బాబా. ఈ యాత్రా సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. పక్షులు కూడా కలకలం మానివేసినట్లుగా ఉంది. తోటలోని పూలన్నీ ప్రీతమునికి వీడ్కోలు చెబుతూ తలలు ఊపుతున్నాయి. ఇంకా ఎవరి అలంకరణ కోసం ఉండాలి అని గులాబీలు ముడుచుకుపోయాయి. కానీ అవి అదృష్టం చేసుకున్నాయి. స్త్రీమండలి వారు వాటిని రోజూ మెహరాబాదు తీసుకుని వెళ్ళి బాబా పాదాల చెంత సమర్పించేవారు. అంబులెన్సు బాబా క్యాబిన్ ముందు ఆగిన తర్వాత స్ట్రెక్చర్ని దానిలో నుంచి తీసి బాబా క్యాబిన్లో సరిగా తలుపుకు అభిముఖంగా పెట్టారు. సమాధి గోతిలోని రాతి పలకలు తొలగించిన తర్వాత సుమారు 1 అడుగు లోతు వరకు తవ్వబడింది. రాత్రి 7 గంటలకు సమాధి సిద్ధమైందని మండలి సభ్యుడైన పాద్రి ప్రకటించారు. అనంతరం అవతార్ మెహర్ బాబాకి జై అన్న నినాదాల మధ్య స్ట్రక్చర్ను
బాబా గది నుండి నెమ్మదిగా సమాధి ముఖద్వారం దగ్గరకు తీసుకుని వచ్చారు. ముందు బాబా తల లోనికి వెళ్లే విధంగా బాబాను స్ట్రెక్చరుపై లోనికి తీసుకుని వెళ్ళి గొయ్యి పక్కన ఉంచారు. బాబాను పరుండబెట్టే బల్లను ముందుగా గోతిలో అమర్చారు. జయ జయధ్వానాల మధ్య ఆయనను పరుండబెట్టిన తివాసీతో సహితంగా బాబాను లేవనెత్తి ఆ బల్లపై పరుండబెట్టారు. ఇప్పుడు బాబా కళ్ళు మూసుకుని పరుండు ఉన్నారు. ఆయన తల ఉత్తర దిశగాను, పాదాలు మెట్లకు కిందుగాను ఉన్నాయి. ఆయన తల కింద ఒక దిండు పెట్టారు. ఆయన తల చుట్టూ కట్టిన రుమాలును సరిచేశారు. బాబా తలను నెమ్మదిగా దువ్వారు. ఆయనను చుట్టూ ఉంచిన దుప్పట్లను దులిపి శుభ్రం చేశారు. గోడలకు, బాబాను పరుండబెట్టిన బల్లకు మధ్య ఉన్న ఖాళీలో మంచుగడ్డలను పెట్టారు. బాబా శరీరం చుట్టూ అన్ని వైపులా మంచుగడ్డలు ఉన్నా అవి ఆయన శరీరాన్ని తాకుతూ మాత్రం లేవు. ఆయన తల చుట్టూ ఒక పూలమాల వేశారు. ఇప్పుడు మెహర్ బాబా ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు నిజంగా విశ్రాంతి పొందుతున్నారు. మొట్టమొదట సమాధిలో ఒక పెట్రోమాక్స్ దీపం ఉండేది. కానీ తర్వాత విజయవాడ గ్రూపు వారు ఒక విద్యుత్ జనరేటర్ను అమర్చిన కారణంగా దాని స్థానంలో ఫ్లోర్సెంట్ దీపం వచ్చింది. ప్రేమాన్వితమైన బాబా సాన్నిధ్యాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదిస్తూ ఎగువ మెహరాబాదు వాసులు ఆయనకేసి చూస్తూ ఉండగా బిగిన్ ద బిగిన్ అన్న గ్రామ్ఫోన్ రికార్డు అనేకసార్లు సమాధిలో పాడించారు. బాబా మెహరాబాదుకు తిరిగి వచ్చారన్న వార్తతో స్తబ్దంగా ఉన్న ఆ కాలనీ జీవితం పునర్జీవింపబడి బాబా రాకకు సమాయత్తంగా అనేక విధాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాబా యొక్క అంతిమ దర్శనం కోసం వందలాది ప్రజలు వచ్చి సమాధి ద్వారం ఎప్పుడు తెరవబడుతుందా అని వేచి చూస్తున్నారు. స్త్రీమండలి మెహరాజాదుకు తిరిగి వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యింది. మెహర్ బాబా తన దేహ త్యాగాన్ని గురించి బాబా అనేకమైన సూచనలు ఇచ్చారు. కానీ ఎవరూ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. 31వ తేదీ సాయంకాలానికే ఈ వార్త బొంబాయి చేరిపోయింది. వెంటనే ఆయన ప్రేమికులు రైళ్లు, కార్లు, టాక్సీలలో మెహరాబాదుకు బయలుదేరారు. బాబా యొక్క దేహాన్ని సమాధిలో ఉంచిన వెంటనే కొందరు వచ్చారు. 31వ తేదీ రాత్రి శుక్రవారం పాద్రి జగన్ సమాధి భవనంలోనే ఉండిపోయారు. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నాడు ఈ వార్త ప్రపంచం అంతటా వ్యాపించింది. ఈ వార్త నమ్మశక్యంగా లేదు అనుకున్నారు అందరూ. ఆయన అంతిమ దర్శనానికి వెళ్ళదలుచుకున్నవారు వెంటనే బయలుదేరారు. వారి యొక్క ప్రేమయే వారిని బాబా వద్దకు తీసుకుని వచ్చింది. ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చే వేలాది మందికి సదుపాయాలు కల్పించడానికి అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ యొక్క ట్రస్టీలు బుర్రలు బద్దలు కొట్టుకోవలసి వచ్చేది. 2వ తేదీ ఆదివారం నాడు జగన్ అహ్మద్నగర్లో వెజిటబుల్ పులావు వండించి మెహరాబాదుకు తీసుకుని వచ్చాడు. మంచినీటిపైన, బాబా ప్రేమపైన ఆధారపడి జీవిస్తున్న చాలామంది ప్రేమికులకు అది నిజంగా ఒక వరమే అయ్యింది. దిగువ మెహరాబాదులోని హాలు ప్రేమికులతో కిక్కిరిసిపోయింది. రాత్రివేళ ఎవరి హృదయాలు ప్రేమను మాత్రమే వర్షించేవో వారు సమాధి చుట్టూ చేరి ప్రియతముని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు వేలాది మంది దగ్గరలో ఉన్న గ్రామాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి, దూరంగా ఉన్న పట్టణాల నుంచి, భారతదేశంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అలాగే పాశ్చాత్యులలో కూడా చాలామంది మెహర్ బాబాను దర్శించడానికి వచ్చారు. ఉద్రేకం పట్టుకోలేని కొందరు బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా మెహరాబాదు కొండ మీద ఉంటున్న స్త్రీ మండలిలో ఒకరైన మన్సారి నూనె దీపం ఒకటి నిరంతరం వెలుగుతూ ఉండేలా
చూచేందుకై రోజూ వస్తూ ఉండేది. రోజుకు 3 సార్లు సమాధి తలుపులు మూసి ఇరిచి మరో ఇద్దరు బాబా చుట్టూ ఉన్న మంచుగడ్డలను మారుస్తూ ఉండేవారు. బాబా శరీరం చుట్టూ ఉన్న వస్త్రంపై రోజుకొక నూతన వస్త్రాన్ని చుట్టబెట్టేవారు. పుష్పాలను రోజుకు 2-3 సార్లు అలంకరిస్తూ ఉండేవారు. బాబా శిరస్సు చుట్టూ ఉన్న రుమాలు మెహ్రా జాదులో చుట్టినదే. దీనిని చుట్టూ కట్టిన ఎర్రని వస్త్రం యొక్క కొనలు ఆయన ఛాతీపై జీరాడుతున్నాయి. బాబాచే అమితంగా ప్రేమించబడిన మెహ్రా జాదులోని గులాబీలు మెహ్రా వాటి పట్ల తీసుకున్న శ్రద్ధ కారణంగా స్త్రీమండలి చేత తీసుకుని రాబడి బాబా హృదయాన్ని అలంకరించాయి. ద్వారం వద్ద నుంచి చూచేవారికి బాబా ఎర్రని కోటు ధరించి పాన్పుపై శయనించారా అనిపించేది. బాబా శరీరం చుట్టూ మంచుగడ్డలు అమర్చడంలో ఎరిచి నిమగ్నుడై ఉన్నప్పుడు డాక్టర్ గోహెరు కిందకు వెళ్ళి బాబా శరీరం చెడిపోయే సూచనలేమైనా ఉన్నాయేమో అని పరీక్షించేది. ఆశ్చర్యమేమంటే మొదటి రోజు ఆయన కడుపు కొంచెం ఉబ్బినట్లుగా కనిపించినా తర్వాత ఆ సూచనలేమీ లేవు. ఆయన ముఖం మాత్రమే బయటకు కనబడేది. ఆ 7 రోజులు కూడా ఆయన ముఖంలో నునుపు, ప్రకాశం, కాంతి అలాగే ఉన్నాయి. ముఖం చాలా సహజంగా ఉండి బాబా నిద్రపోతున్నట్లుగా అనిపించేది. మెహ్రాతో పాటు మిగిలిన స్త్రీమండలి వారంతా సమాధి గదిలోనికి వెళ్ళేవారు. సమాధిలోనికి మెహ్రా విలపిస్తూ దయానీయమైన స్థితిలో నడిచి వచ్చే దృశ్యం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఆమె లోనికి వెళ్ళిన తర్వాత తలుపులు మూయబడేవి. వెక్కిళ్ళు తప్ప మరేమీ వినిపించేవి కాదు. తలుపులు తెరవడానికి ముందు అందరూ అవతార్ మెహర్ బాబా కీ జై అనడం మాత్రం